హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియో ఏంటంటే ఎండు నెత్తళ్ళు వంకాయ కర్రీ చేశానండి. ఇది ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. పాతకాల పద్ధతిలో మన అమ్మమ్మలు చేసే విధంగా నేను చేశాను. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నెత్తళ్ళు తీసుకొని వాటి తలని తోకని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే తలలో చేదు అనేది ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి తలని తోకని ఆ భాగాల్ని కట్ చేసేసి వేడి నీటిలో వీటిని నానబెట్టేద్దామండి. కాసేపు వీటిని వేడి నీటిలో నానబెట్టేసేయాలి. తర్వాత మనము కడాయి పెట్టేసుకుందాము. అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి ముద్దను కూడా దంచి పెట్టుకున్నానండి. ఎందుకంటే మన అమ్మలు చేసే టేస్ట్ రావాలి అంటే మనము ఇలా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా రుచిగా ఉంటుందన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా దోరగా వేయించేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత అడుగంటిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇది చక్కగా వేగిన తర్వాత మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాము. కర్రీ టేస్ట్ అనేది మసాలా వేగడంలోనే ఉంటుందన్నమాట. అది పచ్చివాసన అంతా పోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత చెప్పాను కదా 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మసాలా అడుగంటిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాము. తర్వాత ధనియాల పొడిని కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుందాము. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. తర్వాత తగినంత కారంని కూడా వేస్తున్నానండి. నేను ఇక్కడ మీకు ఎంత కారం కావాలో అంత కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి, లేకపోతే మాడిపోతుందన్నమాట. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఈ టమోటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. తర్వాత వంకాయ ముక్కల్ని కూడా బాగా కడిగి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని కర్రీలోకి వేసేసుకుందాము. ఈ విధంగా వంకాయ ముక్కల్ని వేసేసి మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకుందామండి. ఈ మసాలా అంతా ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అప్పుడే కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని కలుపుకుందామండి. ఈ వంకాయ ముక్కలకి మసాలా పట్టేలోగా ఇందాక మనము ఎండు నెత్తళ్ళని వాటర్లో వేసి నానబెట్టాం కదా, వాటిని వాటర్లోంచి తీసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ నెత్తళ్ళని అందులో వేసి దోరగా వేయించుకుందామండి. అలా వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత ఈ మగ్గిన వంకాయ ముక్కల్లోకి ఈ నెత్తళ్ళని వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఫ్రై చేసిన తర్వాత నెత్తళ్ళు అనేది ఇలా ఉంటాయన్నమాట. వాటిని
ఇలా కర్రీలోకి వేసేసి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా ముక్కలకన్నిటికీ మసాలా అనేది పట్టేలాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని కారం కూడా సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ సరి సమానంలో ఉన్నాయో లేదో చూసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవడమే అండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది, చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట. ఎటువంటి మసాలాలు ఇందులోకి వేయకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్ అండి. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎండు నెత్తల్లో వంకాయ కర్రీ అనేది రెడీ అన్నమాట. చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేనండి, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.